ఐబీఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు. గతంలో అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తీసేసింది. అందరికీ తెలిసిందే. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తామని చెప్పినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వినలేదు. స్వచ్ఛంద సంస్థలు కాదు కదా, ఎవరైనా సరే అన్నా క్యాంటీన్లకు సంబంధించి నిర్వహించేది లేదు, నిర్వహించాల్సిన అవసరం లేదు అంటూ ఆ రోజున మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్ల కోసం టీడీపీ లీడర్స్ కావచ్చు, ఆ రోజున ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్న వారి దగ్గర విరాళాలు సేకరించిన వారు కావచ్చు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చిన వారు కావచ్చు, వారందరూ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడికి పట్టెడన్నం పెట్టే కార్యక్రమం కోసం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చేస్తామని చెప్పినప్పటికీ మున్సిపాలిటీల్లో నిబంధనల పేరుతోనే ఆ రోజున అన్నా క్యాంటీన్లను కూల్చివేసిన సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. ఆ రోజున అందరూ కూడా చాలామంది ఆకలి చావులు కూడా ఉన్నాయని ఇప్పుడు రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. కరోనా చావులు కాదు, ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పేదవాడికి ఆ రోజున పని చేసుకోవడానికి పని దొరక్క ఎంతో ఇబ్బందులు పడితే డబ్బులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. అదే రకంగా కనీసం తిందామంటే అన్నా క్యాంటీన్లు కూడా లేకుండా పోయాయి అని గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడ్డ పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తామని, నిరంతరం అన్నా క్యాంటీన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది, కొనసాగే రకంగా విధి విధానాలు రూపొందిస్తామని, ఇప్పటికే అన్నా క్యాంటీన్లకు సంబంధించి స్వచ్ఛందంగా ఎవరైతే విరాళాలు ఇచ్చేవారు ఉన్నారో వారందరూ కూడా ముందుకు రావాలంటూ ప్రభుత్వం ఒక అకౌంట్ని ఏర్పాటు చేసింది. ఆ అకౌంట్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ప్రజల ముందుంచారు. ఖచ్చితంగా ఎవరైతే సంపన్నులు ఉన్నారో, ఎవరైతే సాయం చేయాలని అనుకుంటున్నారో వారందరూ కూడా విరాళాలు ఇస్తే నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిద్దాం, అందరం కూడా అందులో భాగస్వాములు అవుదాం అంటూ పిలుపునిచ్చారు. నిన్న అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే పేదవాడికి కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టడమే నాకు సంతృప్తినిస్తుంది, అందుకనే ఇటువంటి పథకాలను కొనసాగించాల్సిందే, మంచి పనులను కొనసాగిస్తూ ముందుకు వెళ్దాం. గత ప్రభుత్వ పాలనలో ఏ రకంగా విధ్వంసం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క శాఖ కాదు, ప్రతి శాఖలో కూడా విధ్వంసం జరిగిందని నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ వచ్చారు. చాలా విషయాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం అంశానికి సంబంధించి 72% పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది పోలవరం విషయంలో అనే విషయాలను ప్రజలందరికీ వివరించారు. అలాగే అమరావతి విషయం గురించి, అలాగే ఇతర శాఖలకు సంబంధించి జరిగిన అవినీతి గురించి, ప్రతి విషయం గురించి కూడా ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. ఇక అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే పెద్ద ఎత్తున ఇప్పటికే నిన్న విరాళాలు కూడా 2 కోట్లకు పైగా వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా నిన్న ఎవరైతే అక్కడ భోజనం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ గతంలో ఆకలి చావులు ఎలా ఉండేవి అనేది వివరించారు. అలాగే ఇసుక విధానం గత ప్రభుత్వం తీసుకున్న కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా రోడ్డున పడ్డారు, కనీసం తిండి లేక ఇబ్బందులు పడ్డామని నిన్న వారందరూ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడుతూ వచ్చారు. అలా చాలామందితో మాట్లాడిన సందర్భంలో వారి అవసరాలకు సంబంధించి తక్షణమే సాయం చేయాలంటూ అక్కడే ఉన్న కలెక్టర్ని కూడా ఆదేశించిన సందర్భం అందరికీ తెలిసింది. ఈ రకంగా అన్నా క్యాంటీన్ల పథకాన్ని నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు. అలాగే ఇంకా సెప్టెంబర్ నెలాఖరు వరకు 203 క్యాంటీన్ల ఏర్పాటుతో పాటు అవసరమైతే మరిన్ని పెంచే అవకాశం కూడా ఉంది అంటూ ముఖ్యమంత్రి నిన్న ప్రకటించారు. ఇవాళ 99 అన్నా క్యాంటీన్లను ఆయా నియోజకవర్గ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ప్రారంభించబోతున్నారు. తదుపరి సెప్టెంబర్లో మిగతా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇదే అంశం 99 అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఇప్పటికే ప్రారంభోత్సవం జరిగినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల అంశానికి సంబంధించి వాళ్ళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ జ్యోత్స్న, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు పొలిటికల్ సీనియర్ అనలిస్ట్, దాసరి కిరణ్ గారు జనసేన అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్. ముందుగా సార్ శ్రీనివాసరావు గారు, అన్నా క్యాంటీన్ల విషయానికి సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ప్రారంభించింది, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తారేమో అని అనుకున్నారు. కానీ కనీసం పేరు మార్చైనా సరే పేదవాడికి పట్టెడన్నం పెట్టే ఈ మంచి పథకాన్ని కొనసాగించమని ఎంతమంది చెప్పినా సరే వినలేదు. ఎంతమంది అడిగినా సరే
ఏమాత్రం వినకుండా అన్నా క్యాంటీన్లకు సంబంధించి నిర్వహణ చేయలేమని చెప్పి అందరూ అనుకున్నారు. రంగులు మార్చి ఎప్పటిలాగానే అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారేమో, పేరు మార్చి అని అనుకున్నారు. కానీ ఆ పని కూడా చేయకుండా పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్లు ఎక్కడా కూడా లేకుండా చేశారు. ఇవాళ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించిన నేపథ్యంలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. రోజువారీ కూలీలు కావచ్చు, ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఎట్లా చూడాలి అభివృద్ధి అనే విషయానికి సంబంధించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నవీన్ గారు, మీకు, జ్యోత్స్న గారు, కిరణ్ గారు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించారు. మధ్యలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్రూర పాలకుడు, దయలేనివాడు, అంటే నా ఎస్సీలు నా బీసీలు అంటూ పదే పదే సంక్షేమం గురించి బటన్ నొక్కుడు గురించి మాట్లాడే ఆయన పేదవాడికి పట్టెడన్నం పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్దాక్షిణ్యంగా పేదవాడు అన్నం గిన్నెని తల్లేడండి, కడుపు మీద పుట్టాడు. అంటే ఇతను ఘోర పరాజయంలో ఇది కూడా కారణం. ఘోర పరాజయానికి ఇటువంటి అనేక కారణాల్లో ఇదొక కారణం. ఎందుకంటే మీకు అసలు ఒక మనిషికి ప్రాథమిక అవసరం ఏంటి? చాలా క్రితం 68, 67లో మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చిందండి, ఎన్టీ రామారావు గారికి, రాము అనే సినిమా. అందులో క్లైమాక్స్ లో సాంగ్ ఉంటుంది, దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు అని ఒక పాట నాగయ్య గారి మీద చిత్రీకరించారు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము. అసలు అత్యద్భుతమైన గొప్ప లిరిక్. ఏంటంటే మనిషికి ఏం కావాలండి? ఆకలిస్తే అన్నం కావాలి, అస్వస్థత గురైతే ఔషధం కావాలి, అంతే సింపుల్. మనిషి బతకడానికి ప్రాథమిక అవసరం ఇది. అందులో ఒకటైనా ఈ అన్నా క్యాంటీన్లు దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే, 5 రూపాయలకి ఈ రోజులో కొంతమంది విపరీత వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. ఊరికినే పెట్టడం కన్నా దానికి ఒక రుసుము అనేటువంటిది నిర్ణయించారు. ఒక 5 రూపాయలు అనేటువంటిది నామినల్ గా, అది ఒక అసలు ఊరికి ఉచితంగా తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డు రాకుండా వాళ్ళకి, పేదవాడికి అన్నం పెట్టడానికి ప్రయత్నించారు. అద్భుతంగా సాగింది ఆ పథకం. శుభ్రంగా, రుచికరంగా, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచి చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇతనికి ఒక రోగం ఉందండి జగన్మోహన్ రెడ్డికి. అది అంతు చిక్కని రోగం. ఇవాళకి కూడా సిగ్గు లేకుండా అతను సమర్థించేవాళ్ళు. అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నాడు అన్నా క్యాంటీన్ గురించి. అవును, అసలు వీళ్ళందరికీ అర్జెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అన్ని కేసులు పెట్టి సైలెంట్ గా ఉన్నా బాగుండేది. ఈ పథకాన్ని కూడా విమర్శిస్తున్నారు. వీళ్ళ చేసిన తప్పులకి శిక్ష విధించడానికంటే ముందు వీళ్ళందరికీ మానసిక చికిత్స చేయించాలి. జగన్మోహన్ రెడ్డి అనే గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రజాకంటక కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడే అన్నట్లు విధ్వంసం చేసి ఆ అన్నా క్యాంటీన్ ఎంత అద్భుతంగా నిర్మించారు వాళ్ళు. వాళ్ళకి ఏం రోగం అండి? ప్రజలు తమ జన్మదినాలకు లేకపోతే పెద్దలను తలుచుకుని వాళ్ళు ప్రజలే ఎప్పుడప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో గంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఇవాళకి కొనసాగుతుంది అత్యద్భుతంగా. మధ్యలో మళ్ళా ఇళ్ళు వచ్చినప్పుడే కొంచెం చెడిపోయింది. ఇవాళ మళ్ళా వెంటనే ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో, ఈ చీకట్లు ఎప్పుడైతే తొలగినాయో అద్భుతంగా నిర్వహించబడుతుంది. అలాగే కనీసం అప్పట్లో వాళ్ళు బాబు పేరు పెట్టుకుని రాజన్న క్యాంటీన్ అన్నా పేరు పెట్టుకుని అన్నా దీన్ని నిర్వహించవచ్చు. కానీ అది బుద్ధి వక్రం. వాళ్ళు పురచు బుద్ధి అంటారు దీన్ని. వాళ్ళ నీ జేబులోంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడండి, ఆయన సినిమాలో యాక్ట్ చేసేటాడు. రాజకీయాల్లో ఆయన గెలవకముందు, చట్టసభల్లో ప్రాతినిధ్యం రాకముందు ఆయన తన సంపాదించి, అంటే కష్టపడి సంపాదించింది ఏ వృత్తి ఏదన్నా కానీ అతను కష్టపడితేనే కదా వస్తాయి డబ్బులు. అంతే కదా. ఆ డబ్బులు తీసుకొచ్చి ఎవరికో రూపాయో పాపయో జేబులో తీసి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కానీ ఎవరన్నా సరే ఒక్క ₹1 వాళ్ళ జేబులో తీసి ఇచ్చిన దాఖలాలు ఎవరన్నా చూపిస్తారా? వీళ్ళకి ఎలా ఉంటుంది మంచి బుద్ధి? ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించాలనే ప్రాజెక్ట్ ఏంటంటే వాళ్ళ పెత్తనం కోసం బిస్కట్లు పెట్టి కొంతమందిని వసపరుచుకుని వీరప్పని కూడా అలాగే చేసుకోడు. ఎర్రచందనంలో
ఏనుగు దంతాలు అమ్ముకుంటా తన రక్షణ కోసం కొన్ని గూడాలను పెట్టుకున్నాడు. అలాగే కొంతమంది కొన్ని వర్గాలని కొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని మోసపరుచుకున్నాడు. కులమో మతమో ప్రాంతమో ఈ రకమైన పథకాలు చూపి ఎర్రగా వేసి వాళ్ళందరినీ తన కోసం పెట్టుకున్నాడు. అయినా సరే పదే పదే మనం ఆ చీకట్లో ఎందుకు తలుచుకోవాలంటే ఆ భయానకమైన భయంకరమైన ఆ దుర్మార్గ దుష్ట అరాచకవాదులు ఎందుకు తలుచుకోవాలంటే భవిష్యత్తులో మళ్ళా ఇటువంటి వాళ్ళు దరిదాపులో రానివ్వకుండా ఉండడం కోసం మనం పదే పదే ఎవరో ఎందుకు మళ్ళీ అతని పేరు తలుచుకోవడం అంటారు. ఖచ్చితంగా తలుచుకుని తీరాలండి. దెయ్యం ఉంటే దెయ్యం గురించి తెలిస్తే, దెయ్యం మీద భయం ఉంటేనే దేవుడితో విలువ తెలుస్తుంది, దేవుడి పట్ల భక్తిభావం ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ ఒకటే, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కూటమి అన్నం పెట్టేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కన్నం వేసేవాళ్ళు అనేటువంటిది మనకు క్లియర్ గా తెలిసిపోతా ఉంది. కాబట్టి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి. 5 సంవత్సరాల సమయం ఉంది కదా, ఈ ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేశాడు, శిథిలాలు శకలాలుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్, ఎన్ని పోగొట్టడానికి సమయం పడుతుంది అని కుంటి సాకులు చెప్పకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో అది చేసుకుంటా పోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. అవును, దానికి కూడా నిరంతరం కొనసాగేలా కూడా విరాళాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడింది. ఒకరిని మించి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కాబట్టి అది అలాగే కలకాలం కొనసాగాలని మాట్లాడాలని కోరుకుంటాం. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు కలిసికట్టుగా నడిచి ప్రజలకి విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటివన్నీ చూసి అసలు సిసలు సంక్షేమం అంటే ఏంటో చేసి తీరాలి, చేస్తారు అని నమ్ముతున్నాం. రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటాము. చాలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా నిన్న ప్రకటన చేశారు, మనందరూ విన్నాం. మేడం జ్యోత్స్న గారు, ఇది ఒక మంచి పథకం, ఎవ్వరూ కూడా కాదనలేరు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారినా మనకు తెలుసు, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ని కొనసాగిస్తూనే వెళ్ళారు. ఇవాళ అన్న క్యాంటీన్ని కొనసాగించకపోయినా ఆ పేరుతో కాకపోయినా ఇంకొక పేరుతో అన్న, అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా రాజన్న పేరుతోనన్నా కంటిన్యూ చేస్తారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలందరూ. అసలు మొత్తానికే తీసేశారు. ఎవరన్నా ముందుకొచ్చి స్వచ్ఛందంగా వారు పెడతామన్నా సరే, మీ పార్టీకి సంబంధించిన లీడర్లు కొంతమంది పెడదామన్నా సరే మున్సిపాలిటీలో నిబంధనల పేరుతో కూల్చేశారు అక్కడికక్కడ జేసీబీని తీసుకొచ్చి. అంటే పేదలకు పెత్తందారులకు ఫైట్ ఎప్పుడు చూసినా అని మాట్లాడే ఈయన పేదలకు ఆకలి తీర్చే ఒక అన్న క్యాంటీన్ని తొలగించిన సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ మళ్ళీ పునఃప్రారంభించడం పట్ల ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తారు ప్రజలకి? నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు ముందరగా అయితే ఇరు తెలుగు రాష్ట్ర ఆడపడుచులందరికీ కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అయితే మీరు ఇప్పుడు ఇంత మాట్లాడారు, శ్రీనివాసరావు గారు మాట చెప్పారు. ఏం చెప్పారు? కూటమి ప్రభుత్వం అన్నం పెట్టే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కన్నం పెట్టే ప్రభుత్వం అన్నారు. అర్థం కాలా అక్కడ? ఇప్పుడు అన్న క్యాంటీన్లని కూడా కూల్చేశాడు అని చెప్పి చెప్తున్నాం కదా. అన్నం పెట్టేటువంటి ఒక స్వభావం ఉన్నవాడైతే అన్నం పెడతాడండి, ఆ ఆలోచన ఉన్నవాడు. ఇప్పుడు అన్నం మనం ఏమంటాం? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అన్నం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అంటాం. ఏదన్నా ఒక కార్యక్రమం తీసుకున్నా మనం 10 మందికి భోజనం పెడితే మనకి మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది అని ఒక ఆలోచనతో వెళ్తాం. ఇది ఒక థాట్ ప్రాసెస్ మనందరికీ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్ లేదే. ఎప్పుడన్నా పోనీ ఇవన్నీ వదిలేండి, ఆయన ప్రభుత్వం, ప్రతిపక్షం, అధికారం ఇవన్నీ వదిలేయండి. ఏ రోజునన్నా జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పిలిచో పట్టడనం పెట్టడం ఎక్కడన్నా ఉందేమో చూడండి ఒకసారి. ఎతకండి సార్, మీ ఆర్కైవ్స్ లో ఎక్కడన్నా ఉందేమో, మన ఏబిఎన్ ఆర్కైవ్స్ లో ఎక్కడన్నా ఉందేమో ఎతకండి, చెప్తాను. ఎక్కడన్నా పోనీ ఏ రోజునన్నా ఎవరికన్నా ₹1 సాయం చేశాడు అడగండి. కనీసం వైఎస్ఆర్ జయంతికి కూడా ఎక్కడ ఎవరికి కొంచెం అన్నం పెట్టలేదు. మరి అయిపోయింది. నేను ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతుంది కాదు, నేను ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను. ఆ థాట్ ప్రాసెస్, ఆ ఆలోచన, ఆ ఇదే లేనప్పుడు ఎలా మాట్లాడతాం? ఇంకోటి, ప్రతి వాళ్ళకి కూడా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఒక ఏమంటారంటే నవీన్ గారు, ఒక ఇంక్లినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఏ ప్రభుత్వానికైనా సరే ఉండొచ్చు, కొంత మనం ఇది చేయాలి, అది చేయాలి, నాకు ఇవి ప్రయారిటీ అని కొన్ని ప్రభుత్వాలకు ఉంటుండొచ్చు. కానీ పేదోడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లని నువ్వు కొనసాగించకపోగా కూల్చేసావు చూసావా,
అక్కడే నీ నికృష్టపు ఆలోచనలు అనేటువంటి బయటకు వచ్చాయి. ఇంత కోపంగా జోస్న గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే అది అంతే. మరి పేదవాడికి పట్టడన్నం పెట్టారు. ఏం చేశారు చెప్పండి? అన్న క్యాంటీన్ల వల్ల ఎవరికి నష్టం కలిగింది? నిన్న ఒక మహానుభావుడు అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజల మీద 24 గంటలు పడి ప్రజల్ని వేపుకు తినేటువంటి కొంతమంది బయటకు వచ్చి అట్లా ఎట్లా పెడతారు అసలు అన్న క్యాంటీన్? దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి జరిగినాడు. ఏం చేసావు నువ్వు 5 సంవత్సరాలు? ఏం చేసావు నువ్వు? ఒకవేళ అవినీతి జరిగితే ఏం చేసావు నువ్వు? బాగుండేది, ప్రజలు తిట్టుకుంటారని కూడా కాదు, అవినీతిని నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా, అది నీకు చేత కాలేదు. ఇక్కడ నేను ఇంకో విషయం, నేను ఐఎమ్ నాట్ గోన్ టు టాక్ మోర్. ఇక్కడ నేను ఇంకో విషయం నేను మీకు క్లియర్ గా చూపిస్తానండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అండి. వీళ్ళని దుర్మార్గులు అన్నారా, వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, ఎందుకంటే అన్న క్యాంటీన్ల విషయం మాట్లాడుతున్నాను కాబట్టి, లేకపోతే గడ్డి తింటున్నారా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? లేకపోతే మీరు మనుషులా లేకపోతే జగన్మోహన్ రెడ్డా అనాల్సినటువంటి పరిస్థితి. ఎందుకో చెప్తాను వినండి. ఏం మాట్లాడతారండి ఇందులో? అన్నా క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్ గా మార్చేసిన ఎన్సీబీ అనట. బుద్ధుందా? కొంచెం అన్న బుద్ధుందా? సిగ్గుందా అసలు? నువ్వు పెట్టవు, అమ్మ పెట్టదో అడుక్కు తినానియదు అన్నట్టు నువ్వు పెట్టవు, కనీసం పెట్టవు. నువ్వు పెట్టేటువంటి ఒక మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని కూడా నువ్వు విమర్శిస్తావా? నిన్న సార్ ఏమన్నారు? మేము నిజంగా కూడా ఇవాళ రోజున పేదవాడిని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రభుత్వం నుంచి మేము ఎంత వీలైతే అంత చేస్తూనే ఉంటాము. ఎవరైనా సరే ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్, ఇప్పుడు సొసైటీకి సమాజానికి మనం కాంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి, ఇప్పుడు మీరు జర్నలిస్టులు అండి, మీ ఉద్యోగం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు సమాజానికి ఏదో చెయ్యాలని అనుకుంటారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఒక అనలిస్ట్ గా ఆయనకి ఏంటి? ఆయన ఏమన్నా ఏ పార్టీతో అన్నా ఉన్నారా? ఎందుకు మాట్లాడతారు? పోనీ అక్కడ కిరణ్ ఉన్నారు, నేనున్నాను, మేమేమన్నా ఇవాళ రోజు పెద్ద పదవుల్లో ఉన్నామా, ఏమన్నా చేస్తున్నామా, లేకపోతే విపరీతమైన డబ్బుల సంపాదన ఉందా? ఇదేదో ప్రొఫెషన్ గా కాదు కదా, ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నాము. అలా ప్రతి ఒక్కళ్ళం కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్, ఎవరైనా సరే మీరు కాంట్రిబ్యూట్ చేయండి అన్నారు. కాంట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వ సహకారం అందిస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తే ఎప్పటికీ కొనసాగుతుంది. ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు తిరుమలలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అన్నప్రసాదం చేయాలి కదా, చేస్తే అందుకే అనేది ఈ దిక్కుమాల సలహాలు తీసుకునే ఎక్కడికి కాకుండా పోయాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఈ దిక్కుమాల పనులు మానడు. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏం మాట్లాడతారు? ప్రజలు డబ్బులు ఇవ్వాలి కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలని ఎన్సీబీ అన్నాడు. అరే నేను అదే అందుకే అంటాను, కనీసంలో కనీసం ఏమంటారు అని అంటే మానవత్వం లాంటి ఆ పదాలకు అర్థమన్నా తెలుసుకున్నాడు అని అక్కడ కూర్చున్న వాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం, ఇది అయిపోయిందా? ఐ విల్ షో యూ సంథింగ్. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఈ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడుతున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠ. భిక్షగాళ్లకు పెడుతున్నట్టుగా అట. సిగ్గుందా అసలు? ఎవరన్నా గౌరవం లేదు. ఇతను ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే బయటికి వచ్చి నిస్సిగ్గుగా భిక్షగాళ్లకి పెడుతున్నట్టుగా అని మాట్లాడతాడా? ఇవాళ రోజున ప్రజలు నీకు భిక్షగాళ్ళ కనపడుతున్నారా? ఎస్, ఇవాళ చెప్తున్నాను నవీన్ గారు, పేదలకి పెత్తందారుడికి మధ్య యుద్ధం జరిగింది, అందులో పేదలు గెలిచారు ఇవాళ. అందుకే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పెత్తందారుడైనటువంటి జగన్ ని ఈడ్చికొట్టి తన్నే అవతల పారేశారు. ఇలాంటి ఒక కార్యక్రమాలను చేపట్టావు కాబట్టి. అరే కుప్పంలో మీకు గుర్తుందా నవీన్ గారు? కుప్పంలో అసలు వీళ్ళు, నేను ఇందాక అదే అన్నాను, మనుషులో మరి జగన్మోహన్ రెడ్డో తెలియదు. నేను మళ్ళీ అంటా ఆ మాట. ఎందుకంటున్నా అంటే ఇంత జరుగుతున్నా సరే నిస్సిగ్గుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు అనేటువంటి మాటల్ని చేతల్ని సమర్థించేటువంటి వాడు అసలు ఆ పార్టీకి అధినేతగా ఉన్నందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. కుప్పంలో అన్నా క్యాంటీన్ ఆ రోజున పెడుతూ ఉంటే, అన్నా క్యాంటీన్లో అన్నం పెడుతూ ఉంటే వచ్చి అన్నాన్ని కాలుతోని తన్ని పారేశారండి. వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజున పోలీసులు అక్కడ నిలబడి చోద్యం చూశారు, లిటరల్ గా కొట్టారు. మొత్తం ఏదైతే సెటప్ వేశారో దాన్ని అంతా కూల్చి పారేశారు. మనుషులేనా అసలు? అన్నం పెడితే కూడా తట్టుకోలేరా? అన్నం పెడుతున్నాం కదా, తట్టుకోలేరా? నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, దమ్ముంటే అన్నా క్యాంటీన్లకు నువ్వు కూడా విరాళమి రిసిప్ట్ ఇస్తావు, ప్రభుత్వం నుంచి రిసిప్ట్ ఇస్తావు. కనీసం నువ్వు ఇవాటి వరకు నీ రాజకీయ జీవితంలోనే ఎన్నేళ్ళు ఉన్నారో తెలియదు కానీ ఇన్నేళ్లలో ఎప్పుడు ఒకడికి ఒక పట్టెడు అన్నం పెట్టిన దాఖలాలు ఎప్పుడు లేవు. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు నీకు, జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్, సేవ చేయడానికి ప్రజలకు.
కదా. ఇప్పటికైనా సరే అన్నా క్యాంటీన్లకు విరాళం ఇయ్యి అంటున్నా. నీ పేరుతోటి ఇంకో జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు, జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు ఇచ్చాడని రాస్తారు అక్కడ, నీకు రిసిప్ట్ కూడా వస్తుంది. ట్రాన్స్పరెంట్ గా అకౌంట్ నంబర్ చెప్పి ఇంత చేస్తుంటే కూడా వస్తుంది నీకు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అది అంటే మరి వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, వైట్ మనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటున్నానంటే ఇవాల్టి రోజున ఒక మంచి ప్రభుత్వం, ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎంతకన్నా మీరు ఇవాళ రోజున టార్గెట్ చేసి మాట్లాడతారు. ఇవాళ నిన్న వీళ్ళు ఏంటి తెలుసా మీరు చూడండి కంటిన్యూస్ గా, అయితే పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే లోకేష్ గారిని నిన్న ఎంటైర్ సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఏదో పెద్ద సాధించేసాం అనుకుంటున్నారు. నేను ఈ ఛాలెంజ్ ఇవాళ రోజున అసెంబ్లీ గడప తొక్కనివ్వను, అసెంబ్లీ గేట్ తాకనివ్వను నిన్ను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎవరినైతే వీళ్ళు అన్నారో ఆ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున 100% స్ట్రైక్ రేట్ తోటి వచ్చి చలో కూర్చో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చో, నేను నిన్ను ప్రశ్నలు అడుగుతా అంటే పారిపోయావు కదా. లోకేష్ గారు నిలబడి అక్కడ నువ్వు తప్పు చేస్తే ఆ తప్పుల్ని నేను ఎండగడతా, ఖచ్చితంగా ప్రజల తరఫున నేను కొట్లాడతా, మాట్లాడతా, పోరాడతా అని చెప్పి ఇవాళ రోజున అధికారంలోకి వచ్చి ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు లోకేష్ గారు. 26-27 రోజులుగా ప్రజా దర్బార్ అండి, ఆల్మోస్ట్ 3-4 hours కంటిన్యూస్ గా నిలబడి పేద ప్రజల్ని కలుస్తున్నాడు ఆయన. పట్టుమని 2 గంటలు నిలబడలేకపోయావు నువ్వు పులివెందులో ప్రజా దర్బార్ పెట్టి, పట్టుమని 2 గంటలు. 26-27 రోజులుగా కంటిన్యూస్ గా రోజు 3-4 గంటలు నిలబడి ప్రజలతోటి మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఏం కావాలి. మొన్న అయితే పిల్లలు 2 ఆడపిల్లలు వచ్చి సార్ మేము ఇలా సెలెక్ట్ అయ్యాము, వి నీడ్ సమ్ అసిస్టెన్స్ అంటే మరో రోజే సెక్రటేరియట్ కి పిలుచుకొని వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో పాటుగా వాళ్ళ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి ఎక్కడైతే వాళ్ళు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో పాటుగా ల్యాప్టాప్లు ఇచ్చి అన్ని ఇచ్చి, అంటే ఇది రియల్ టైం గవర్నెన్స్, ఇది ప్రజాప్రభుత్వం. ఇప్పుడు మీరు గమనించండి, ఒక అంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సమీక్షలు చేసి ప్రజల్ని కలుస్తూ ప్రజా వాణి అంటూ ఆయన ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే ఏవి కనపడవు. పులివెందుల ప్రజా దర్బార్లో ప్రజలు రాలేదు, బాధితులు వచ్చారు, అందుకని అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళారులేండి. సార్ నేను ఒక విషయం చెప్తా, నేను ఫైనల్ గా ఒక విషయం చెప్తా. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు పులివెందుల ఎమ్మెల్యేతో సహా, అంతకు ముందర కూడా ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే అనుకుంటున్నాను నేను. సో ఇన్ని సంవత్సరాలు నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి ఒక 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో నువ్వు ప్రజా దర్బార్ పెడితే అంతమంది రావడం ఏంటి? అదే చెప్తున్నాను, అంటే ఎంత మందిని నువ్వు ఇవాళ రోజున ఇబ్బందులకు గురి చేసావు అనేటువంటిదే కదా. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫెయిల్యూర్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. రాసి పెట్టుకోండి. ఆ మాత్రం అక్కడికి వెళ్ళకపోతే రేపు పులివెందుల్లో కూడా ఓడిస్తారేమో ప్రజలను అనుకున్నారేమో. ప్రజా దర్బార్ ఏదో వెళ్ళాడు, ఏమైంది? అదే బాధితులు వచ్చారండి, బాధితులు రావడం కాదు, వెళ్ళాడు 2 సార్లు వెళ్ళాడు. అమ్మ బాబాయ్ వీళ్ళు ఏదో కొట్టేట్టుగా ఉన్నారు, ఎందుకు వచ్చిన తలనొప్పి నాకని చెప్పి సింపుల్ గా నాదేముందండి, నేను నా భార్య వెళ్ళి ఆ యలహంక ప్యాలెస్ లో ఇలా వెళ్ళి అలా వస్తామండి, అవసరమైతే వచ్చి ఇలా జెండా గురించి మళ్ళీ వెళ్ళిపోతాం. నేను పొద్దున వచ్చా, నేను సాయంత్రం వెళ్ళిపోయాడు. ప్రారంభించింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పునఃప్రారంభం చేశారు, కొనసాగిద్దాం అనుకుంటున్నారు. పేదలకు అన్నం పెట్టాలి, కడుపు నింపాలి, అదే మాకు సంతృప్తినిస్తుంది అంటూ అందరూ కూడా ఇవాళ ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో సంతోషంగా పేదవాడికి అన్నం పెట్టేందుకు ముందుకు వస్తుంటే కూడా ఇవాళ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంటే కనీసం సైలెంట్గా ఉన్నా బాగుండేదేమో, కానీ విమర్శలు చేయడం పట్ల ఎట్లా తీసుకుంటారు ప్రజలు అనేది కనీసం కూడా ఆలోచించట్లేదు ఇవాళ వైసీపీ. అందరికీ నమస్కారం అండి. సార్ అవి విమర్శలు కాదు సార్, వైసీపీ వాళ్ళు చేస్తున్నవి అవి ఆర్తనాదాలు సార్. మహేష్ బాబు గారిది ఒక సినిమా ఉంటుందండి, స్పైడర్ మూవీ. అందులో విలన్ ఉంటాడు. విలన్ ఎప్పుడు ప్రజలు ఏడుస్తా ఉంటే అతను నవ్వుతా ఉంటాడు. వాళ్ళు ఏదో శ్మశానంలో ఉండి ఏదైనా శవం వస్తే ఇతను ఆనందపడిపోతా ఉంటాడు అనమాట. ఆ రకమైన శాడిజం ని, సైకోతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మన రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఆకలితో పడుకోకూడదు, ఎవరు కూడా అర్ధాకలితో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలి, కడుపు నిండా అన్నం తినాలి అనే ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా గొప్ప సార్, చాలా గ్రేట్ సార్.
గతంలో చంద్రబాబు నాయుడు గారు 2018లో ఇది స్టార్ట్ చేసినా కూడా తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆయన ఆపేసి ఎక్కడ క్రెడిట్ వాళ్ళకు వస్తుందో లేదంటే ప్రజలు ఎక్కడైతే కడుపు నిండా భోజనం చేస్తారో అనే ఒకే ఒక్క కారణం చేత ఆయన దాన్ని ఆ రోజున ఆపేసిన పరిస్థితి. ఈ రోజున అన్నా క్యాంటీన్ వల్ల ఎవరు లాభపడతారంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెత్తందారులు కాదండి లాభపడేది. బయట ఊళ్ళ నుంచి టౌన్లకి చిన్న చిన్న పనుల మీద వచ్చే చిరు వ్యాపారులు, లేదంటే ఒక ఆటో తోలుకునే ఒక కార్మికుడు, లేదంటే ఒక రిక్షా తోలుకునే ఒక కార్మికుడు, లేదంటే వేరే ఊరు నుంచి పక్క ఊరికి పని మీద వెళ్ళి మళ్ళీ సాయంత్రం దాకా తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళకి వచ్చే అరకొర ఆదాయంతో ఒక బన్ను తినాలన్నా కూడా ఈ రోజున 15,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఒక బేకరీకి వెళ్ళి ఒక బన్ను తిని కడుపు నింపుకోవాలి, మంచినీళ్ళు దాకా కడుపు నింపుకోవాలన్నా కూడా 34 రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో కేవలం 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం పెట్టి వాళ్ళు అర్ధాకలతో ఉండకుండా వాళ్ళని ఈ రోజున ఈ ప్రభుత్వం చూసుకోగలుగుతా ఉందండి. ఈ రోజున నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ రోజున మిగతా 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా సెప్టెంబర్ ఎండ్ కల్లా కూడా దాదాపు 200 పైచీలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి అన్ని మండల కేంద్రాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. తెలుగులో మనకు సామెత ఉంటుందండి, అమ్మ కడుపు చూసి పెడుతుంది అని. ఈ రోజున పేద ప్రజల ఆకలి తీర్చాలని వీళ్ళు ఏదైతే సంకల్పించారో ఒక తల్లి లాంటి ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రకరకాల విమర్శలు వస్తా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల తరపు నుంచి కానీ, ఎందుకు మీరు డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకు మీరు ఫండ్స్ అడుగుతా ఉన్నారు, ఎందుకు మీరు విరాళాలు అడుగుతా ఉన్నారంటే, ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం ప్రారంభించినప్పుడు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, గుడికి వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా విరాళాల ద్వారా ఆదాయం గుడికి వచ్చినా రాకపోయినా, ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నా లేకపోయినా ఒక మంచి పథకాన్ని మనం ప్రారంభిస్తా ఉన్నాం. ఆ పథకం రేపొద్దున నిధుల కొరతతో ఆగిపోకూడదని చెప్పి ఆ రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈ రోజున కొన్ని వందల కోట్ల మంది ఇప్పటి వరకు తిరుమలలో అన్నదానంలో భోజనం చేశారండి. అదేవిధంగా మన అన్నా క్యాంటీన్లు కూడా తీసుకుంటే సార్, గత ప్రభుత్వం దాదాపు 130 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఆపేయడం జరిగింది. రేపొద్దున మన కర్మకాలి మళ్ళీ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటిది వస్తే ఫండ్స్ లేవు, లేకపోతే నిధులు లేవు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఎక్కడ ఈ పథకం ఆగిపోతుందో, ఆగిపోకూడదు. ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఈ పథకం అనేది ఒక గొప్ప పథకం, నిర్విరామంగా దీన్ని కంటిన్యూ చేయాలన్న ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజలను అడుగుతా ఉన్నారు. రేపొద్దున్న కొన్ని సంవత్సరాల తర్వాత చాలా ఫండ్ అక్యుములేట్ అయ్యి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రజల నుంచి వచ్చే విరాళాల ద్వారా ఏదన్నా ఒక చిన్న పెళ్లి చేసుకుంటే మీరు అందులో కొంత అమౌంట్ అన్నా క్యాంటీన్ కి విరాళంగా ఇవ్వండి, లేదంటే మీరు ఏదన్నా శుభకార్యం చేసుకుంటే అందులో కొంత అన్నా క్యాంటీన్ కి విరాళంగా ఇస్తే అలా అక్యుములేట్ అయ్యి ఆ ఫండ్ రేపొద్దున ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఆ నిర్విరామంగా కొనసాగే పరిస్థితి ఉంటుంది. గతంలో చూసాం సార్ మనం తమిళనాడు లాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇందాక మీరు చెప్పారు. గతంలో తమిళనాడులో అంత ముందు ప్రభుత్వాలు ఒక అసెంబ్లీని కడితే అంగరంగ వైభవంగా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దాన్ని కూల్చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు లాగా దాన్ని ఒక హాస్పిటల్ గా కన్వర్ట్ చేశారు. హాస్పిటల్ చేసి ముందు ప్రభుత్వం చేసిన పని వాళ్ళకి నచ్చకపోయినా దాన్ని కూల్చేయకుండా 100 కోట్ల క్యాంటీన్లను కూడా కొనసాగిస్తున్నారు కదా ప్రస్తుతం స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అవునండి, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇందాక సూర్యప్రకాష్ గారు కూడా అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకున్నా చేయొచ్చు కదా అంటే, పోనీ రాజశేఖర రెడ్డి గారి పేరు లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎక్కడ వినిపించలేదు, ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినిపించింది కదా. కనీసం జగనన్న క్యాంటీన్ అని పెట్టుకున్నా దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా సార్. అంటే ఎవరు కూడా అన్నం తినొద్దు, గత ప్రభుత్వాల తాలూకు మంచి ఎక్కడా కనపడకూడదు, కేవలం నా బొమ్మే కనపడాలి, నా ఫోటోనే కనపడాలి. పెట్టకపోయారు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి పెడదామని, చాలా మంది ఎన్ఆర్ఐ ఫండ్ తోని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి పెడదామని చాలా నియోజకవర్గాల్లో ప్రయత్నం చేసినా మున్సిపల్ అధికారులు వచ్చి కూల్చేశారు. నేను అదే చెప్తున్నాను కదా సార్, కూల్చుడేందో అర్థం అవట్లేదు. ఒక సైకో మనస్తత్వం ఎలా ఉంటదంటే సార్, ఇందాడ సినిమా ఎగ్జాంపుల్ చెప్పినట్టు ప్రజలు ఏడుస్తుంటే అతను ఆనందపడతా ఉంటాడు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఉంటాడు, ఆర్తనాదాలు చేస్తా ఉంటే ప్రజలు అతను ఆనందపడతా ఉంటాడు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటించిపోయి దాదాపు 30 మంది పైచిలకు కార్మికులు చనిపోతే అతను వాళ్ళ సంక్షేమ నిధిలో ఉన్న డబ్బులు కూడా డైవర్ట్ చేసేసి అతను వాడేసుకున్న పరిస్థితి సార్. సో అతను ప్రజలు
ఆనందపడితే అతను చూడలేడు, ఎవరన్నా సంతోషంగా ఉంటే అతను చూడలేడు, ఎవరన్నా నవ్వుతా ఉంటే అతను చూడలేడు. ఇందాక మీరు మధ్యలో బ్రేక్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను సార్, ఒక మసాలా సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఉంటదంటే తినడానికి అంటే చూడంగానే తినాలనిపించేలాగా ఉంటాయి. మనకి ఇందాక నుంచి మనకు పక్కన విజువల్స్ వస్తా ఉన్నాయి అన్నా క్యాంటీన్ లో విజువల్స్ కానీ, ఆ సాంబార్ గానీ, ఆ రైస్ గానీ, ఆ కర్రీ గానీ చూడాలంటేనే చూడంగానే తినాలనిపిస్తా ఉంది. అక్కడికి వెళ్ళి మనం కూడా ట్రై చేయాలనిపిస్తా ఉంది. అంబటి రాంబాబు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఏమైనా విమర్శలు చేస్తా ఉన్నారు, ఏంటి 350 మందికే పెడతారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, 350 వరకు స్టార్ట్ చేస్తా ఉన్నాం, అవసరం అయితే వెసులుబాటు ఉంది పెంచుకోవడానికి. అంటే అన్నా క్యాంటీన్ పెట్టారు కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వంటలు మానేసి వెళ్ళి అక్కడ లైన్ లో నుంచి తినమని కాదు. ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే నిజంగా దాన్ని ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉన్నారో, ఈ రోజున బయట ఒక మెస్ లో తినాలంటే సార్ 100-150 రూపాయలు ఖర్చు అవుతుందండి ఒక భోజనం. ఒక మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తినాలంటే దాదాపు 300 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. రోజుకు 400-500 రూపాయలు సంపాదించుకునే ఒక ఆటో డ్రైవరు, లేదంటే 200-300 సంపాదించుకునే ఒక రిక్షా కార్మికుడు, లేదంటే ఒక 300-400 సంపాదించుకునే ఒక కూలీ 300 ఖర్చు పెట్టి రోజులో అతనే భోజనం చేయాలంటే కుటుంబానికి ఏం తీసుకెళ్తాడు, లేకపోతే అతనే దాచుకుంటాడు, వాళ్ళ పిల్లల చదువులకు ఏం పెట్టుకుంటారు. వైసీపీ వాళ్ళు కూడా వెళ్తారేమో లేండి, నైట్ టైం ఒకసారి ఏదో టైంలో వెళ్ళి తిని ఎలా ఉందో చూస్తారేమో, మీరు అన్నారు కదా సార్. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నేను ఒకటే సలహా ఇస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, ఎప్పుడు కూడా జ్యోత్స్న మేడం గారు చెప్పినట్టు పిల్లికి బెచ్చం పెట్టిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ సొంత డబ్బులు ప్రజలకి ₹1 దాన ధర్మం చేసిన పరిస్థితులు నాకు తెలిసి నేనైతే ఎక్కడా చూడలేదు. ఈ రోజున శ్రీనివాసరాజు గారు అనే వ్యక్తి ₹1 కోటి విరాళం ఈ రోజున అన్నా క్యాంటీన్ కి ఇచ్చారు. భువనేశ్వర్ కూడా ₹1 కోటి ఆవిడ కూడా అనౌన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ₹1 కోటి అనౌన్స్ చేసి నా తరపున ఒక 1,00,000 మందికి పెట్టండి, మీరు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు, చూద్దాం ఏమైనా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఇది చూసాను సార్, మన ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినా, లేకపోతే పెద్దల కార్యక్రమం సంవత్సరకాలు ఏమన్నా వచ్చినా వాళ్ళ తరపున మనం ఎంతో కొంత అనాథాశ్రమాలకు, లేకపోతే ఆర్ఫనేజ్లకు, లేకపోతే వృద్ధాశ్రమాలకు ఎంతో కొంత డొనేట్ చేసి ఒక రోజు భోజనం పెడతాం సార్. పోనీ కనీసం రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా పెట్టారా? రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి వస్తా ఉంది, రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి వస్తా ఉంది, దాని సందర్భంగా ఆయన అన్నా క్యాంటీన్ కు ₹1 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. కనీసం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగానో జయంతి సందర్భంగానో అయినా సరే పేదలకు ఇప్పుడన్నా సాయం చేయండి, కనీసం అన్నా క్యాంటీన్ల ద్వారానైనా సాయం చేసే అవకాశం ఇస్తున్నాం కదా, ₹1 2 కోట్ల విరాళం ఇవ్వచ్చు కదా అని ఒక బంపర్ ఆఫర్ ఇస్తా ఉన్నారు. అంటే ఎప్పుడైనా సాయం చేశారా అనే దానికి ఒక ప్రశ్న వేస్తున్నట్లుగా ఉంది. ఎప్పుడైనా వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అయినా, జయంతి సందర్భంగా అయినా కనీసం పేదవారికి ఆకలి తీర్చేందుకు ఎక్కడన్నా భోజనం పెట్టినట్లు కానీ, కార్యక్రమం చేసినట్లు కానీ, లేదా వైఎస్ఆర్ పేరుతోనే ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎక్కడైనా సాయం చేసినట్లు కానీ ఎక్కడైనా ఉందా అనేది, వరదలు వచ్చిన సందర్భంలో కానీ ఎక్కడా సేవా కార్యక్రమాలు ఒక సొంత రూపాయితోని ఎక్కడ చేసింది లేదు కదా అనే ప్రశ్నే వాళ్ళ. ఎందుకంటే నిన్న ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించగానే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వెంటనే ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఎక్కడ వరదలు వచ్చినా ఏమొచ్చినా సరే ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుంది కదా. ఇది ప్రజలు అందరూ అర్థం చేసుకుంటారు కదా అనేది. అంటే సొంత రూపాయితోని ఏ రోజు కూడా సాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో డబ్బులు ఇచ్చి మొత్తం నేను ఇచ్చాను చెప్పుకోవడమే సరిపోయింది కదా. మీకు ఒక విషయం ఆలోచించాలండి, జగన్మోహన్ రెడ్డి గారే కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద చూసుకుంటే ఊరు పసుపు ఊరు కుంకుమతో ప్రారంభం చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళ జేబులోంచి ₹1 ఇవ్వలేదు, ఎవరు కూడా భవిష్యత్తులో కూడా ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి అనుకోకుండా ఒక ముష్టివాడికి రోడ్డు మీద డబ్బుల మూట దొరికినట్టుగా అతనికి అధికారం దొరికేసింది. అదొక అదృష్టమైన జాతకమే అది. నిజంగా చెప్పాలంటే కొంతమంది ప్రజల అవివేకం వల్ల, అనాలోచిత నిర్ణయం వల్ల, అనవసర నిజాయితీ, అనవసరంగా అవసరం లేని సానుభూతి వల్ల అతనికి అది ఆ పదవి లభించింది, పెత్తనం దొరికింది, డే లైట్ రాబరీ చేసుకున్నాడు. కనీసం అందులోంచి ఇలాంటి కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కూడా రాకపోవడం అనేటువంటి దురదృష్టకరం. వాళ్ళకి ప్రజల రక్తమాంసాలో ప్రీతి అంటే చాలా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి కలుపుకుని తినే ప్రతి అన్నం ముద్ద రక్తం కలిపిన అన్నం అండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవాళ్ళు కానీ వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. ఇతనిలో ఏ లక్షణాలు ఉన్నాయి, ఇతనిలో ఎందుకు మనం అభిమానించాలి, ఇతను ఎందుకు ఆదరించాలి. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టాడా పిలిచి, 10 మందిని ఆదరించాడా, 10 మంది మంచి కోరాడా, ఏమి చేయలేదనేటువంటి అతను 5 సంవత్సరాల పరిపాలనలో చూసేసాం.
అంతకుముందు అతను ఏంటో తెలియక, ఆ ఏడుపు ముఖం వెనకాల ఉన్న మనసు తెలియక మీరు ఏదైనా పొరపాటు పడి ఉండొచ్చు. అతను చూశారు కదా, అతని వ్యవహార శైలి, ప్రజాకంటక పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, దుర్మార్గ అరాచక అవినీతి పట్టుపగల దోపిడీ చూసిన తర్వాత కూడా ఇంకా అతని గురించి మాట్లాడేవాళ్ళు, అతని గురించి కావాలనుకునేవాళ్ళు, అతను ప్రేమించే వాళ్ళని ఏమనాలి? మీరు ఒకటి గమనించండి, నేను ఇది అతిశయం కాదు. తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ అభిమానించే నాయకులు కానీ, ఇప్పుడు కూటమి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ ఆలోచన చేయండి ఒకసారి. ఎన్ఆర్ఐ టీడీపీ మహిళా వింగ్ ఒకటి ఉంది. దాదాపు 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కరువు కాటకాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరోనా లాంటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. అలాగే అన్నా క్యాంటీన్ విషయంలో ఒక శివాని గారని ఎన్ఆర్ఐ టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఆవిడ, వాళ్ళ బృందం యలమంచిలోను, పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోను అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నడిపిస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అప్పుడు కూటమి ఏర్పాటు వాళ్ళు పెట్టే రోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అన్నా క్యాంటీన్ ప్రారంభించే వరకు మేము దీన్ని నడిపిస్తామని వాళ్ళ జేబులోంచి వాళ్ళు డబ్బు తీసి పెట్టి నడిపించారండి. ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరామ్ గారు ఆధ్వర్యంలో. ఇది మన కళ్ళ ముందు నేను ప్రత్యక్ష సాక్షిని. ఇలాంటి ఈ భావన ఎలా ఉంటుందంటే, యథా రాజా తదా ప్రజ. వీళ్ళు లైక్ మైండెడ్, వాళ్ళ నాయకుల యొక్క మంచి లక్షణాలని వీళ్ళు కూడా పుణికిపుచ్చుకుంటారు. వీళ్ళు వాళ్ళు ఆలోచన భావజాలం ఉంటుంది అన్నమాట. క్రూరత్వం, పైశాచికత్వం, దుర్మార్గం, అరాచకం, ఈ లక్షణాలు ఉన్నవాడికి అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు తోడవుతారు. ఈ అంబటి రాంబాబు ఇలాంటి బ్యాచ్. అసలు వీళ్ళు కనీసం వాళ్ళు చేయలేకపోయారు. పేదవాడు కడుపు మీద తన్నారు, కానీ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. నోరు మూసుకుండకుండా అభినందించకపోయినా మీరు అన్నట్టు సైలెంట్ గా ఉన్నా బాగుండేది. సరే, వచ్చి మళ్ళీ మాట్లాడుతా ఉన్నారు. జగన్మోహన్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉపయోగం ప్రజలకు ఎప్పుడు కనిపించిందంటే అండి, జగన్మోహన్ ఇసుక పాలసీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నలిగిపోయారు ప్రజలు. రోజువారీ కూలీలు నిన్న మాట్లాడారు కదా ఆ వేదిక మీద ఆ విషయం గురించి. అనారోగ్యం పాలే హాస్పిటల్కి, సమీప పట్టణాలకి, మండల కేంద్రాలకు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా జేబులు చిల్లు పడకుండా, ఒళ్ళు గొల్లైపోకుండా పరిశుభ్రమైన వాతావరణంలో మంచి ఆహారం అందించారు తక్కువ ధరకే. ఇది ఎంత ఉపయోగకరమైన కార్యక్రమం. ఈ సంక్షేమం చేసాను, బటన్ నొక్కాను, 1,80,00,000 మందికి మేము ఇచ్చాం, వాళ్ళే గెలిపిస్తారు. నాకు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. 5 ఏళ్ళు తీసుకున్నాడు. ఇదంతా కూడా ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు తక్కువ అంచనా వేయకూడదు. మీకంటే నాకంటే పార్టీ నాయకుల కంటే కూడా చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అందుకనే వాళ్ళు 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు కనిపిస్తా ఉంది. సరే, ఇక 11 సీట్లు అనేటువంటి 2 సీట్లు దొంగతనంగా దొబ్బేసినాయి అనుకుంటున్నాను నేను. అసలు ఈ కూటమి వాళ్ళకి గెలిచేసేమన్నా రిలాక్స్ అయిపోయారు, కానీ కుట్లు ఆగేసుకోవాలి, సింగిల్ డిజిట్ లో పెట్టలేతుంది. వీళ్ళకి పార్టీ పనులు చేయరు. ఓకే, సరే మేడం. జ్యోత్స్న గారు, ఏంటంటే కొడాలి నాని నిన్న గుడివాడలో ప్రారంభం చేశారు. కొడాలి నాని గతంలో ఎన్నో విమర్శలు చేయడం ఇవన్నీ చూసాం. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అసలు ఎక్కడ కనిపించలేదు ఏంటి ఈ మధ్య? ఇప్పుడు అంటే అంబటి రాంబాబు వచ్చి మాట్లాడింది అయితే తెలుసు, కానీ నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు దుర్మార్గులు ఎప్పుడు కూడా దుర్మార్గాలు అటు ఇటు జరుగుతూ ఉంటే వాటిలో వాళ్ళు పాలు పంచుకుంటుంటే వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు మంచికి చాలా దూరం. సో ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా నేను తీసుకున్న 3 ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా మంది ఉన్నారు కాకపోతే ముచ్చటగా ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఈ ముగ్గురు ఎక్కడైనా కనిపించారా మీకు? అసలు నన్ను మించిన వీరుడు, శూరుడు, ధీరుడు లేడు అని చెప్పి మాట్లాడినటువంటి సన్నబియ్యం సన్నాసి వాళ్ళు ఎక్కడున్నాడు? ఓ మంచి పని చేశాగా, పోనీ నేను గుడివాడ ప్రజలు వాళ్ళ చీతు వెళ్ళిపో అని చెప్పి నిన్ను తరిమేశారు. అయినా సరే ఇన్ని రోజుల పాటు నేను గుడివాడ ప్రజలకు ఏదో చేశానని చెప్పావు కదా, మరి నేను అక్కడ అంత మంచి పని జరుగుతున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఉండాల్సింది, లేదా ప్లేట్ పట్టుకు రావాల్సిందిగా తినేవాడు నువ్వు కూడా. బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం. ఇందాక కిరణ్ చెప్పినట్టుగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం, జస్ట్ ఒక్క నిమిషం ఆ విజువల్ చూడండి ఒక్కసారి. ఐ విల్ నాట్ సే ఎనీథింగ్, ఆ విజువల్ చూడండి. నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేటువంటి ఆ విజువల్ చూస్తే అర్థమైపోతుంది. ఇలాంటి ఒక్క విజువల్, ఒక్క విజువల్ అండి, ఒక్క విజువల్. ఎలా అయితే లోకేష్ గారు నిన్న, ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు, బోనమ్మ ప్రజలతో కలిసి మమేకమై భోంచేస్తూ కనిపించారో, ఇలాంటి ఒక్క విజువల్ జగన్మోహన్ రెడ్డిది ఎక్కడన్నా దొరికితే తీసుకురారా నవీన్ గారు?
ఎక్కడన్నా ఇలా ప్రజలతో నిలబడే కూర్చున్న ఒక ముద్ద తినేవాడు. జీవితాల్లో వెలుగులు నింపుతానన్న మాట అక్కడ ఎవరైతే అక్కడ భోజనం చేయడానికి వచ్చారో వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో నిజంగానే నిన్నటి రోజున వెలుగులు నింపారు. నేను ఆ మాట కూడా చెప్తున్నా. తక్షణ సాయం అక్కడికక్కడే కలెక్టర్ ఆదేశించారు. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్తూ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఇసుక పాలసీ వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది జరిగిందో మనందరం చూసాం. ఆ రోజున ఏమైందంటే నవీన్ గారు, చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. నిన్న పాపం వాళ్ళు కొంతమంది చెప్పుకుని వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఆ రోజున మనం చూసింది కరోనా చావులు కాదండి, చాలా మటుకు ఆకలి చావులు చూసాను తెలుసా. వీళ్ళు పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారు, రూపాయికి వాళ్ళు ఎంత నిజంగా కూడా ఇబ్బందులు పడ్డారనేటువంటి అందరూ చూసాం. చాలా సందర్భాల్లో పాపం ఆకలి చావులకు కూడా గురైనటువంటి సందర్భాలు చూసాం. అయితే నిన్న అన్నారు కూడా వాళ్ళు, సార్ ఇదే కనుక మాకు అప్పుడు ఉండుంటే, మీరే గనక ఉండుంటే అసలు నిజంగా మాకు ఆకలి చావులు అనేటువంటి ఉండేవి కాదు సార్ అన్నారు. అలానే ఎందుకంటున్నానంటే కరోనా సమయంలో మర్చిపోకూడదండి, కరోనా సమయంలో యావత్ భారతదేశం యావత్ ప్రపంచం కూడా ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా ప్రతి చోట కూడా దాతల ముందరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ కూడా అందరం, ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రజలకి ఏం చెయ్యాలి, ఒక పట్టడను పేదవాడికి ఎలా పెట్టాలి అని చెప్పి అందరం వర్క్ చేసాం కూడా. జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈవెన్ చాలా సందర్భాల్లో వేరే పార్టీలు కావచ్చు. కానీ మీరు ఒక్కటి గమనించండి, వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడు ఎక్కడన్నా సరే ఒక పేదవాడికి ఒక పట్టడన్నంగా పెట్టినటువంటి దాఖలాలు చూపించండి నాకు. అంత విమర్శించారండి అసెంబ్లీలో, నానా మాటలు, అనరాని మాటలు మా భువనమ్మని అన్నారు. అయినా సరే గుండె రాయిని చేసుకుని, లిటరల్ గా చెప్తున్నాను, అంత బాధను కూడా పంటి బిగువన దాచిపెట్టుకున్నావిడ లిటరల్ గా కరోనా సమయంలో ఎంతమందికి ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేసింది అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అలానే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ, అటు ఎమ్మెల్యేలుగా ఇవాళ రోజున ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి నాయకులు, ఏమంటారు అని అంటే ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, అందరికన్నా ఎక్కువ కార్యకర్తలతో సహా నవీన్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు సేవ చేశారు. ఒక పట్టెడు అన్నం పెట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజున, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అంటున్నాను నేను, అప్పుడు ఏ రోజునన్నా పేదవాడికి పట్టడన్నా ఆ రోజున పెట్టలేదే. సో మనం ఇంతగానో డిస్కషన్, మీరు కూర్చొని, నేను కూర్చొని, కిరణ్ కూర్చొని, లేదా శ్రీనివాస్ గారు కూర్చొని, ఏంటండి జగన్మోహన్ రెడ్డి ఇలా ఇవాళ రోజున ఇలా విమర్శించేస్తున్నాడు, అంబటి రాంబాబు వచ్చి విమర్శించాడు అని అంటే, పట్టెడు అన్నం పెట్టేటువంటి బుద్ధి లేని వాళ్ళకి మీరు ఇవాళ రోజున మేము అన్నం పెడుతున్నాం సహకరించండి కనీసం కామెంట్ చేయకుండా కూర్చొని అంటే అర్థమవుతుందా? ఇవాళ అంబటి రాంబాబు ఏమంటాడు, మేము రంగులు వేసుకున్నాం అంటాడు. సచివాలయాలకే రంగులు వేసినటువంటి దిక్కుమాల సన్నాసులు కదా మీరేంటి అన్నాను. కరెక్టే కదా. సరే కిరణ్ గారు, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతోని క్యాంటీన్లో కొనసాగింపు కావచ్చు, స్వచ్ఛందంగా సొంతంగా వారి డబ్బులతోనే ఆ రోజున పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమం చేశారు. అంటే వైసీపీ ఏ రకంగా అయితే అన్న క్యాంటీన్ని బంద్ చేసి మూసేసి ఆ రోజున ఇబ్బందులకు గురి చేశారో, ఎవరు ఇబ్బందులు పడొద్దు రోడ్డు మీద అని చెప్పి ఆ రోజున వారు కూడా సాయం చేసిన సందర్భం ఇవాళ అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా సార్, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఇసుక వల్ల ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ప్రతి ఊర్లో డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ అని చెప్పి మేము ఆ రోజున అందరికి భోజనం పెట్టడం జరిగింది. 3 రోజులు వరుసగా పెట్టాం సార్ ఆ రోజు భవన నిర్మాణ కార్మికులకి. ఈ రోజున ప్రభుత్వానికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకానికి పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఈ రోజున పిల్లల ఆకలి తీరుస్తున్నందుకు కూడా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఫైనల్ గా ఒకటే చెప్తా ఉన్నాను సార్, అన్నా క్యాంటీన్ ఒక ట్రాన్స్పరెంట్ విధానంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చంద్రబాబు నాయుడు గారు దానికి శ్రీకారం చుట్టారు. దానికి ఉదాహరణే నిన్న ఒక చిన్న లెక్క చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఒక రోజుకి 350 మంది ఆకలి తీరిస్తే 26,250 రూపాయలు ఖర్చు అవుతుంది. 100 క్యాంటీన్స్ లో 26 లక్షలు అవుతుంది. అదే 203 క్యాంటీన్స్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆపరేట్ చేస్తే 53 లక్షలు అవుతుంది. సంవత్సరానికి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే 5 సంవత్సరాలకి 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వం తరపున పెట్టినవ్వండి, లేదంటే దాతల తరపున పెట్టినవ్వండి. ఈ రోజున ఏడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కి మొత్తానికి నేను ఏం అడుగుతా ఉన్నానంటే, 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైజాగ్ లో రిషికొండలో కొండను తొలిచేసి చెప్పారు. కనీసం ఒక సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాడికి అన్నం పెట్టలేకపోయారు.
అదే విధంగా 750 ప్యాలెస్ ఖరీదు 5 సంవత్సరాలు భోజనం పెట్టొచ్చు పేదవాడికి. కరెక్ట్. 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సరిహద్దు రాళ్ల మీద అతను బొమ్మలు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 700 మందికి కూడా అన్నం పెట్టలేకపోయాడు. కరెక్ట్. రంగులు వేయటానికి 1500 కోట్లు, రంగులు తీయటానికి ఖర్చు పెట్టిన దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే 15 సంవత్సరాల పాటు నిర్విరామంగా అన్నా క్యాంటీన్ రన్ చేసిన డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రంగులు వేసి తీసినందుకు 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అన్నా క్యాంటీన్ల మీద ఆయన ఆర్తనాదాలు చేసే అర్హత, హక్కు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదండి. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, జ్యోత్స్న గారు, శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే అన్నా క్యాంటీన్లకు సంబంధించి